బీఆర్ఎస్లోంచి ఎందుకు వెళ్తున్నారు అనే ప్రశ్న మీ ముందుకు వచ్చినప్పుడు చాలా బరువెక్కిన గుండెతోటి భారంగా వెళ్ళిపోతున్నానని చెప్పి కాస్త సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. కృతజ్ఞత, లాయల్టీ అన్నిటికంటే ముఖ్యంగా కమిట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. పార్టీ ఓడిపోయిన తర్వాత కష్టకాలంలో అండగా ఉండకుండా మీ దారి మీరు చూసుకోవటం లాయల్టీనే. ఒకవేళ కనుక కాంగ్రెస్లో చేరితే మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు బతకదు కాబట్టి రేవంత్ రెడ్డితో మనము కటీఫ్ చెప్పుకుందాం అనేటువంటి యాంగిల్లో మీరు కాంగ్రెస్కి వెళ్ళలేదంటున్నారు. మీరు ఊహించుకుంటున్నారు మర్రి చెట్టు రేవంత్ రెడ్డి అని చెప్పేసి, నేనైతే ఆ రకంగా ఊహించుకోవాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్కి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజుని వెళ్ళగొట్టాల్సిందే. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధిష్టానం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది అనేటువంటిది ఒక క్రెడిబుల్ సోర్స్ ఉంది నాకు. అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కారణాలు ఏవైనా ఉండొచ్చు, కొంత గ్యాప్ అయితే వచ్చిన మాట వాస్తవం. పొలిటికల్ ఎదుగుదలలో మీ వైఫ్ పాత్ర ఎంత ఉందో, మీరు పొలిటికల్గా డౌన్ఫాల్ అవటంలో కూడా మీ వైఫ్ పాత్ర ఉంది అనేటువంటిది ఓపెన్గా జరుగుతున్నటువంటి టాక్. మనస వాచ కర్మణానే మీరు బీజేపీలోకి వెళ్ళారు, ఉన్నారు. 1000%. దీని వెనక ఎవరి ప్రోద్బలం కానీ, ఎవరి బ్లాక్మెయిలింగ్ కానీ? నేను చెప్తున్నా, ఈరోజు మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు. నేను ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియ ప్రీ స్క్రిప్టెడ్ డ్రామానా? అమ్ముడు పోవాలన్నటువంటి ఎమ్మెల్యేలలో మీరు కూడా ఒకరు అని నిజమేనా? ఈ కేసులో అప్రూవర్గా మార్చేందుకు బిఎల్ సంతోష్ మిమ్మల్ని బీజేపీలోకి తీసుకొచ్చారు అనేటువంటిది మీడియాలో ఓపెన్ టాక్. ఎవరికో నేను సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఫ్యామిలీలో ఈ విభేదాలు వస్తాయని ముందే ఊహించారా? తెలుసా అసలు మీకు? వ్యక్తిగత ప్రయోజనాల చుట్టే తిరుగుతున్నట్టుగా నాకు అర్థమైంది. అటువంటి పరిస్థితుల్లో నేను నా దారిని నేను చూసుకోవడం జరిగింది. కవిత వెనుక బీజేపీ ఉంది, బీజేపీతో పాటు రేవంత్ రెడ్డి ఉంది అని కేసీఆర్ అండ్ కోటరీ బలంగా నమ్ముతున్నారు. నమ్మడానికి ఆస్కారం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కేటీఆర్తో మీకు ఆర్థిక లావాదేవీలు చాలా ఉన్నాయని అంటూ ఉంటారు. గువ్వల బాలరాజ్ పేరుకు దళితుడే కానీ నరాన ఆధిపత్య నియంతృత్వ భావం ఉంటుంది, విపరీతంగా సంపాదించాడు, అవినీతికి నిలువెత్తు సాక్ష్యం అంటున్నారు బాలరాజ్ గారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఈటెల బీజేపీలో ఉన్నారు, ఎంపీ అయ్యారు కానీ తండ్లాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి రఘునందన్ రావు దాని తర్వాత ఎంపీ అయ్యారు, తండ్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మనగలుగుతారు, మిమ్మల్ని పైకి తీసుకొచ్చినా కూడా మిమ్మల్ని బీజేపీలో ఉంచుతారనేటువంటి నమ్మకం మీకు ఉందా? ఇంతగా మీరు డెప్త్గా ఆలోచిస్తారు, గమనిస్తారు అని అనుకోలేదు. నిజంగా నేను మీకు సెల్యూట్ చేస్తా ఉన్నా. ఆయన రాజీనామాతో అక్కడ బీఆర్ఎస్ భూస్థాపితమైపోతుంది అన్నారు. ఏమైపోయింది? ఏం కాలేదు కదా అనేటువంటిది గులాబీ క్యాడర్ ఎద్దేవా. ఇప్పుడు ట్రైలర్ మాత్రమే చూశారు, అసలు సినిమా ముందుంది అనేటువంటిది ఆయన మద్దతుదారుల కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎలాగైనా ఉండొచ్చు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉంది అనేటువంటిదే $1 మిలియన్ ప్రశ్న. ఆయన కాషాయ గూటికి చేరుకున్న తర్వాత పరిస్థితుల్లో ఏదైనా మార్పు వచ్చిందా, లేకపోతే చాప కింద నీరులాగా వ్యూహం రెడీగా ఉందా? ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ అచ్చంపేట ఎక్స్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. బాలరాజు గారు నమస్తే. వెల్కమ్ టు డయల్ న్యూస్ బాలరాజు గారు. కొంచెం గతం నుంచి మాట్లాడుకుందాం బాలరాజు గారు. డెఫినెట్గా బీఆర్ఎస్లోంచి ఎందుకు వెళ్తున్నారు అనే ప్రశ్న మీ ముందుకు వచ్చినప్పుడు చాలా బరువెక్కిన గుండెతోటి భారంగా వెళ్ళిపోతున్నానని చెప్పి కాస్త సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. మీ గుండె ఎందుకు బరువెక్కింది? ఎవరు బరువెక్కించారు? గుండె బరువెక్కడం కాదు, 2 దశాబ్దాల పాటు ఆ పార్టీలో పనిచేసినాం. ఆ నిర్ణయం అంత ఈజీగా తీసుకున్న నిర్ణయం కాదు, ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం. తప్పకుండా ఈ నిర్ణయం వల్ల నాకు కొంత బాధగానే ఉంది. అదే మాదిరిగా డెఫినెట్గా పార్టీ శ్రేణులు కూడా ఇబ్బంది పడేటువంటి ప్రమాదం అయితే ఉంది, అవకాశం అయితే ఉంది అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా భారం అనడానికి కారణం ఏంటంటే, కొంత మానవీయ విలువలు కలిగినటువంటి వ్యక్తిని నేను. నాకు కృతజ్ఞతా భావం ఉంటుంది. దాంతో పాటుగా కృతజ్ఞత, లాయల్టీ అన్నిటికంటే ముఖ్యంగా కమిట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. నేను కమిట్మెంట్ నా విషయంలో కమిట్మెంట్ అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి
ప్రజలకు కావాల్సి ఉంటుంది. ఆ కమిట్మెంట్ నాకు ప్రజలకు నేను కమిట్ అయి ఉన్నాను కాబట్టి ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజా శ్రేయస్సు కోసం ఈ పార్టీ మార్పు అనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కృతజ్ఞత, లాయల్టీ అనే పదాలు మీకు మీరే వాడారు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాను బాలరాజ్ గారు. మీ కృతజ్ఞత ఉంది, అందుకే 2 దశాబ్దాలుగా బీఆర్ఎస్ తోటి తెలంగాణ తోటి మమేకమై ఉన్నారు. లాయల్టీ అనేటువంటిది మాట్లాడారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కష్టకాలంలో అండగా ఉండకుండా మీ దారి మీరు చూసుకోవటం లాయల్టీనా? అదే చెప్తున్నాను, లాయల్టీని మీరు పార్టీ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ లీడర్ ఐఎమ్ లాయల్ టు మై పీపుల్, ఐఎమ్ లాయల్ టు మై ఐడియాలజీ, ఐఎమ్ లాయల్ టు మై సెల్ఫ్. కాబట్టి లాయల్టీ అనేది మీరు నాయకులకో పార్టీలకో ఒక నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను లాయల్గా ఉండాల్సింది ప్రజలకు, నా ఐడియాలజీకి. నా ఐడియాలజీ నుంచి నేను గతంలో పనిచేసినటువంటి పార్టీ డీవియేట్ అవుతున్నటువంటి సందర్భంలో నేను వారికి లాయల్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేను భావించలేదు. కృతజ్ఞత, లాయల్టీ మీకున్నాయి కానీ బీఆర్ఎస్కు లేవని డిసైడ్ అయిన తర్వాత మీరు దానికి గుడ్ బై చెప్పారా? బీఆర్ఎస్కు నా పట్ల కృతజ్ఞత లేదు అనేది కాదు. బీఆర్ఎస్ ప్రజల యాంగిల్లో ఆలోచన చేసినప్పుడు వారికి ఎందుకో లాయల్టీ తగ్గింది, ప్రజలపైన ప్రేమ తగ్గింది, ప్రజల సమస్యలపైన పోరాడాల్సినటువంటి స్పిరిట్ తగ్గినట్టుగా నేను భావించి ప్రజల పక్షాన పోరాడాల్సిన మనము అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుండడమే కాకుండా ప్రజలను అదేవిధంగా ప్రతిపక్షాలను అవహేళన చేసేటట్టుగా వ్యవహరించిన ఏ రోజు కూడా ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి పార్టీ ఆ అంశాలపైన గలం విప్పకుండా కేవలం గతంలో మేము అధికారంలో ఉన్నాం, ఈ కొంత సమయం మాత్రమే ఈయన అధికారంలో ఉంటాడు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మీరు ప్రజలందరూ కూడా మళ్ళీ మా నాన్నను మా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి, ఆ దిశగానే మీరు ఆలోచించండి అని చెప్పి ప్రజలకు సందేశం ఇస్తూ ఉన్నారే తప్ప ప్రజల ఆస్పిరేషన్స్ ఏంది, ప్రజల జీవితాల్లో వెలుగు నింపాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజలు గొప్పగా ఆశీర్వదిస్తే ఆ ప్రజల ఆశీర్వాదాన్ని ఇంకొక 10, 20, 30 సంవత్సరాలు కూడా కాపాడుకోవడానికి అనుభవించడానికి ఆస్కారం ఉన్నప్పటికీ ప్రజల కోణం నుండి తప్పుకున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల పైన ప్రేమ లేనటువంటి, ప్రజల గురించి ఆలోచించకుండా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం అంశాన్నే చర్చకు పెడతా ఉన్నారు. లేదంటే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళకంటే మేము బాగా చేసినాము, లేదంటే వాళ్ళకంటే మేము బాగా మాట్లాడతాము అని చెప్పే దాంట్లోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాలయాపన చేస్తుంది. అదేవిధంగా అధికార పార్టీని అయితే చెప్పనక్కర్లేదు. అధికార పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేసినామని కొన్ని సందర్భాల్లో అయితే మీకు తెలియదు కాదు, ప్రజలు, రైతులు, ఓటర్లు తమ చెప్పుతో తమ చెంప పైన కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు చాలా కోకొల్లలు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ 2 పార్టీల వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకొని మరొక పార్టీలో చేరడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి చాలామంది చాలా మాట్లాడతారు బాలరాజ్ గారు. ఆయన వ్యతిరేకులు ఇంకొన్ని దారుణమైన ఆరోపణలు చేస్తారు. అవి ఎలాగో ఉన్నా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మీరు ఒకటే పార్టీలో ఉండి కొంతకాలం ట్రావెల్ చేశారు కాబట్టి ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ టు యూ. రాజకీయాల్లోకి రాకముందే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడైనా కూడా భవిష్యత్తులో మనకు పనికి వస్తాడు అనే వ్యూహంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కేసీఆర్ ఆ స్థాయిలో ఎంటర్టైన్ చేశారు, ఎంకరేజ్ చేశారు అనేటువంటిది ఓ బలమైన ఆరోపణ. నిజమేనా? అదే ఆ రకంగా చర్చ అయితే ఉన్నది. కాబట్టి కొన్ని సందర్భాల్లో వేరే రకంగా కూడా చర్చ జరిగింది సమాజంలో. పామును పాలు పోసిస్తే మనకే కాటేస్తుంది అనే విధంగా ఆ రకంగా కూడా ఆ చర్చ జరిగింది. బీఆర్ఎస్ఏ పెంచి పోషించింది, బీఆర్ఎస్కే ఈయన నష్టం చేకూర్చిండు అని. ఎలా చేర్చాడు? ప్రజల పర్సెప్షన్, నాది కాదు. మీరు ఎలిగేట్ చేస్తున్నారని కాదు, అంటే ఆయన డైరెక్ట్గా బీఆర్ఎస్లోకి రాకుండా బీఎస్పీలోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వెళ్ళడమే కాదు, ఉంటూ కూడా అధికారిగా ఉంటూ కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా మాట్లాడము, తన ఇండివిజువాలిటీని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఇప్పుడు ఈ దళిత అధికారి ఒకవేళ జరిపినా ప్రమాదమే ఉంటుంది, మళ్ళీ లేని చర్చకు తావిచ్చినట్టయితుందని ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన టచ్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. కారణం ఏంటంటే ఆయన దళిత్ అని ఎక్కువగా క్లెయిమ్ చేసుకున్నాడు. కార్యకర్తల మనోగతాన్ని, మనోభావాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో భాగంగా అన్నా మీరు బీఆర్ఎస్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు,
మీకోసం మేము పనిచేశాం, మీతో మేము ఉన్నామనేటువంటి ఒక కార్యకర్త ఆవేదన వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. బహుశా ఈ మధ్యకాలంలో పార్టీని వీడినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యేని నేతని అడిగి ఉంటారు. కన్నీళ్లు చూసి కూడా మీ హృదయం కరగలేదా? అంత పాషాణం అయిపోయిందా బాలరాజు గారి మీద? విజయ్ గారు థ్యాంక్ యూ. అది మీరు చాలా నిజంగా నేను ఇంతగా మీరు డెప్త్గా ఆలోచిస్తారు, గమనిస్తారు అని అనుకోలేదు. నిజంగా నా కార్యకర్తల కన్నీరును మీరు గమనించినందుకు నేను మీకు సెల్యూట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. కారణం ఏంటి అని అంటే నిజంగా కొంతమంది కొన్ని సందర్భాల్లో చూసేవాళ్ళం, మరి ముఖ్యంగా విద్యార్థిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల విషయంలో అది గమనించేటువంటి వాళ్ళం, లేదంటే కొందరు ఎస్ఐల విషయంలో, కొందరు ఎంఆర్ఓల విషయంలో, కొందరు క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి అధికారుల విషయంలో ఆ విషయాలు ఆ పరిస్థితులను గమనించేటువంటి వాళ్ళం. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేసి మా అధికారి మాకే ఉండాలి, మా టీచర్ మాతోనే ఉండాలి అనే వాతావరణాన్ని అప్పుడు గమనించిన. కానీ రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఏ నాయకుడు పార్టీ వీడి వెళ్ళినా నా విషయంలో కన్నీరు పెట్టినట్టుగా మాత్రం ఏ నాయకుడి విషయంలో కన్నీరు పెట్టలేదు ఫాలోవర్స్ కానీ లేదంటే ప్రజలు కానీ. కానీ ఈరోజు నా అచ్చంపేట అంటే నాకు ఎందుకింత గౌరవం అంటే వారికి నాకున్నటువంటి బంధం ఒకే తల్లి కడుపులో పుట్టినటువంటి అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళ బంధం, ఒక తల్లి పిల్లల బంధం, ఒక అన్నాదమ్ముల బంధం, ఒక ప్రాణ స్నేహితుల బంధం. ఈ రకమైనటువంటి బంధం నాకు ఉన్నది కాబట్టి నేను చెప్పే సందర్భంలో మళ్ళీ వాళ్ళతో చర్చ పెడితే నేను ఎక్కడ ఎమోషన్కు గురై నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాను అనే ఆలోచనతో ఎవరికి చెప్పకుండా నిర్ణయం తీసుకొని మీ అటువంటి ఛానళ్ళ ద్వారా, మీడియా సంస్థల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, నాకున్నటువంటి మాధ్యమాల ద్వారా నేను నా ప్రజలకు, నా శిష్యులకు, నన్ను నాయకుడిగా చేసినటువంటి పెద్దలకు క్షమాపణలు కోరడం జరిగింది. దయచేసి మీకు చెప్పకుండా నేను రాజీనామా చేసినందుకు మన్నించండి. కానీ రాజీనామా చేయకుండా మీతో చర్చ పెడితే ఇది మరో చర్చకు తావిస్తుంది. ఆ చర్చ పెట్టదలుచుకోలేదు. మీకు నాపైన ఏమన్నా నమ్మకం, గౌరవం ఉంటే, నా నాయకత్వం పైన విశ్వాసం ఉంటే నా ఎంబడి రండి. మరో కొత్త పంతాలో మన ప్రజలకు సేవలు అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశాన్ని ముందుకు నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారిని నాయకత్వాన్ని బలపరుద్దామని నేను పలు సందర్భాల్లో చెప్తూ వస్తూ ఉన్నా. కానీ ఈరోజు వరకు కూడా నాతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, నన్ను నాయకుడిగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు, నన్ను 20 సంవత్సరాల పాటు నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ఆశీర్వదించినటువంటి నా అచ్చంపేట ప్రజలకు నేను ఇప్పటి వరకు నా వైపు రండి అని మలుపుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కారణం ఏంది అని అంటే ఆ రోజు నేను తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్ర సాధన. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర సాధనలో యువకులు పాత్ర పోషిస్తే తప్పకుండా ప్రజలు విశ్వసిస్తారు అని ఒక 29 సంవత్సరాల యువకుడిగా నేను నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ఆ రోజు గులాబీ జెండాను భుజాన ఎత్తుకొని వచ్చిన వాడు ఏకైక నాయకుడు గువ్వల బాలరాజు అనే గౌరవం దక్కింది నాకు. కొంత సమయం పట్టిండొచ్చు, కానీ అక్కడున్నటువంటి 2 పార్టీలను, కాంగ్రెస్, తెలుగుదేశాన్ని భూస్థాపితం చేసి అక్కడ ఎవరికి పరిచయం లేనటువంటి గులాబీ జెండాను నల్లమల గడ్డ పైన రెపరెపలాడింది. మీ ఫ్యామిలీ వరకు ఒక చర్చ జరిగింది, కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే బాలరాజు గారు, మీ ముందు ఒక నిక్కచ్చిగా ఒక ప్రశ్న పెడతాను, తప్పైతే సరిచేయండి. తప్పకుండా. మీ పొలిటికల్ ఎదుగుదలలో మీ వైఫ్ పాత్ర ఎంత ఉందో, మీరు పొలిటికల్గా డౌన్ఫాల్ అవటంలో కూడా మీ వైఫ్ పాత్ర ఉంది అనేటువంటిది ఓపెన్గా జరుగుతున్నటువంటి టాక్, ఒప్పుకుంటారా? నా వైఫ్ నా పొలిటికల్ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ కాలేదు, కాబోదు కూడా. ఇప్పటికి కూడా కొంతమందికి థ్రెట్ ఉన్నట్టుంది, కొంతమంది భావిస్తున్నట్టున్నారు ఈయన వైఫ్ కూడా రాజకీయాల్లోకి వస్తుందని. బిందాస్గా ఉండండి, నా వైఫ్ ఎప్పటికి కూడా రాజకీయాల్లోకి రాదు. కేవలం నేను ఒక్కరిని సరిపోతా కదా. ఈరోజు ప్రతి ఒక్కరు కుటుంబ పాలన గురించి మాట్లాడుతుంటారు, కానీ విమర్శ చేస్తారు, తన కుటుంబాన్ని మొత్తం తీసుకొస్తారు. ఈరోజు నా వైఫ్ చదువుకున్న యువతి అయినప్పటికీ రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన నాకు. బీఆర్ఎస్ వీడిపోయేటువంటి క్రమంలో మీరెంత ట్రోల్ అయ్యారో మీ వైఫ్ కూడా అదే స్థాయిలో ట్రోల్ అయ్యారు. అదే అంటున్నా, ఈ రకంగా ప్రాక్టీస్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే వ్యక్తిగతంగా కుటుంబాలకు, మహిళలకు, తల్లులు, చెల్లెళ్ళు అని కూడా లెక్క లేకుండా మాట్లాడేటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని పెంచి పోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ గతి పడుతుంది. ఇంకా నేను మాట్లాడలేను ఎక్కువగా కూడా. ఈ రకంగా ఎవరిని అంటే వాళ్ళని ఆరిపోసుకోవడం మంచిది కాదు కదా. ఇప్పుడు కేటీఆర్ గారు మేము అమెరికా వెళ్ళినప్పుడు కవిత గారు అప్పటికే విభేదిస్తున్నారు, ఒక ఉత్తరం రాశారు. కానీ దాని విషయంలో అంశం విషయంలో కేటీఆర్ గారు మాతో మాట్లాడేటప్పుడు ఎవరు కూడా
కవిత గురించి ఎవరు స్పందించకండి, మాట్లాడకండి అన్నారు. అది అదే విఘ్నత నా వైఫ్ విషయంలో ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉండే. ఎందుకంటే తనను కేటీఆర్ గారిని మా ఇంటికి వచ్చినప్పుడు కానీ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా తారసపడ్డప్పుడు కానీ అన్నయ్య అని నోటి నుండా మాట్లాడేటువంటి పరిస్థితి నా సతీమణి. కానీ ఆమెను కేటీఆర్ గారు పోషిస్తున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అనుకోండి, లేదంటే సోషల్ మీడియా వారి గ్రూపులలో విపరీతంగా నా సతీమణి గురించి మాట్లాడుతుంటే ఏ రోజు కూడా తన చెల్లిపైన చూపిన ప్రేమను ఇంకో చెల్లితో సమానమైనటువంటి నా గువ్వల అమలపైన చూపకపోవడం అనేది నిజంగా నాకు బాధించింది. నేను నిజంగా మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు, కానీ నా క్యారెక్టర్ అది కాదు కాబట్టి. మీడియా చిట్ చాట్లో కూడా కవిత కూడా ఇది దాదాపు ఇదే మాట్లాడారు. కేటీఆర్ సోషల్ మీడియానే నమ్ముకున్నారు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని బీఆర్ఎస్ బలంగా మెయింటైన్ చేస్తుంది అని మీరు కూడా అదే అంటున్నారు. తోడబుట్టిన చెల్లి అయినా కామెంట్ చేస్తుంది, కానీ నేను మాత్రం ఇప్పటికీ ఆ కామెంట్ చేయట్లేదు. ఉంది ఆ వాతావరణం, దాన్ని నివారించాలి, నియంత్రించాలి అని చెప్తా ఉన్నా. మీరు ఈరోజు సోషల్ మీడియా ఈజ్ ప్లేయింగ్ వైటల్ రోల్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ద సొసైటీ. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీరు వాడుకోండి, ఇబ్బంది లేదు. కానీ తిట్టించడం కోసమో ఎవరి క్యారెక్టర్నో అసాసినేట్ చేయడం కోసమో వాడుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. నియంత్రణలో పెట్టండి అని మాత్రం మీ ద్వారా కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎవరికైనా ఒకటే నేను సూచన చేయదలుచుకున్నా. దయచేసి కుటుంబాలను రోడ్డుకు లాగొద్దు, ఎవరిపైన ఆరిపోసుకోవద్దు. మీరు మీ క్యాలిబర్తోన, మీ ఆలోచన విధానాలతోన లీడర్లుగా ఎమర్జ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఇతరులను తిట్టడం ద్వారా సంచలనం అవుతుంది, తద్వారా వార్తల్లో వ్యక్తులం అవుతామంటే అదే స్థాయిలో టప్పుమని మీ గ్రాఫ్ పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు రాములు గారికి మీకు మధ్యలో గ్యాప్ ఉన్నమాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. ఎస్, రాములు గారిని పార్టీలోంచి బయటకు పంపించి వేయటంలో, అంటే బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించి వేయటంలో మీరే కీలక పాత్ర పోషించారు అనేటువంటిది. రాములు గారు నాకంటే చాలా సీనియర్. రాములు గారికి అప్పుడే అర్థమై ఉండొచ్చు ఈ పార్టీ విధానాలు, అందుకే వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకోవాలి కదా. నేను నా వల్ల పోయినని మీరు ఎట్లా అంటారు? నేను ఎప్పుడు పొమ్మంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి వాళ్ళేం పిచ్చోళ్ళు గారు, లేదంటే నా వల్ల పార్టీ నిర్ణయం తీసుకొని వాళ్ళని వెళ్ళగొట్టేటువంటి అవకాశం ఉండదు. అప్పుడు బీఆర్ఎస్లో అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. తెలుగుదేశం నుంచి రాములు గారు మా పార్టీలోకి టీఆర్ఎస్లోకి వచ్చి వారు ఎంపీగా అయినరు. ఎవరికి ఉండే వేదికలు వాళ్ళకు ఉంటాయి. నిజంగానే రాజకీయాల్లో మేము ఎదగాలనే కాంక్షనే ఉంటే, కానీ బీజేపీ వంటి పార్టీలలో ఏదో లక్ష్యంతోనే ఏదో వ్యక్తిగత ప్రయోజనం కోసం వస్తే మాత్రం అబాస్ పాలే అవుతారు తప్ప అంతకంటే ఏముండదు. బీజేపీ ఆలోచన విధానము, ఆ దేశభక్తి ఏదైతే ఉందో, ఆ దేశ రక్షణ కోసం ఆ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో, ఆ భావాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నిలదొక్కుంటారు తప్ప తాత్కాలిక ఉపశమనం కోసం లేదంటే త్వరితగతిన ఏదో సాధించాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రం అవమానాలకు గురిగాక తప్పదు. అది మీరైనా అంతే, ఎవరైనా అంతే. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీకు రాములు గారికి గ్యాప్ ఉంది. కట్ చేస్తే రాజకీయ పరిణామాల క్రమంతో మీరు బీజేపీకి వచ్చారు, వాళ్ళు అప్పటికే బీజేపీలో ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ అండ్ ఆన్ రికార్డ్ బాలరాజ్ గారు, రాబోయేటువంటి రోజుల్లో భరత్కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, రాములు గారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, నీకు కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు నువ్వు తగ్గాలి అని బీజేపీ హైకమాండ్ కనుక మీకు చెప్తే భరత్కి రాములకి సహకరిస్తారా ఇంతే హానెస్ట్గా? నేనేమంటున్నా, బీజేపీ పార్టీ తగ్గమనడం కాదు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలి అనేటువంటి నైజం నాది. కాబట్టి ఈ స్థాయికి నేను వచ్చిన నేపథ్యం వేరు, నేను ఉన్న స్థాయి వేరు ఈరోజు. కాబట్టి ఈ స్థాయికి రావడానికి కారణం నా ఓర్పు, నా నేర్పరితనం, వాటన్నింటికంటే ముఖ్యంగా నా క్రమశిక్షణ, నా విధేయత, నా మంచితనం, నా పని విధానం. కాబట్టి నా పని విధానంతో నేను పనిచేస్తూ ముందుకు పోతా అన్నప్పుడు ఎవరు నన్ను నియంత్రించేటువంటి ప్రయత్నం చేయరు, ఎవరు కూడా నన్ను కంట్రోల్ చేసే ప్రయత్నము, నాకు ఎవరో సూచనలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు కూడా నన్ను బీజేపీలోకి రమ్మని కోరలేదు. నేను రాజీనామా చేసిన తర్వాత వారు అడిగి ఉండొచ్చు, కానీ వారికంటే ముందే నేను సంవత్సరంన్నర కాలం పాటు చదివి అర్థం చేసుకొని తీసుకున్నటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది. కాబట్టి అవకాశాల కోసం నేను రాలేదు, ఒక ఆశయం కోసం వచ్చిన. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చినాం, నేడు మోడీ గారి నాయకత్వాన్ని ఇంకా పటిష్టపరుస్తూ
శాశ్వతంగా ఈ కాషాయ జెండాను రెపరెపలాడించడం కోసం నేను కంకణబద్ధున్నై పనిచేస్తా అని నిర్ధారించుకొని రావడం జరిగింది. కాబట్టి రాములు గారికి అవకాశం ఇవ్వని, భరత్ గారికి అవకాశం ఇవ్వని, లేకుంటే ఇంకెవరికైనా అవకాశం ఇవ్వని, నాకు ఇవ్వకపోని నేను అడిగేది లేదు, ఏదో వెంపర్లాడేది లేదు పదవుల కోసం. ఎందుకంటే కోరికలు అనంతాలు. మనం ఎక్కడో ఒక దగ్గర సాటిస్ఫై కాకుంటే లైఫ్లో ఇదే చంచలమైన మనస్తత్వంతో పోతే తృప్తి అనేది ఉండదు. నేను ఒక్కసారి అనుకున్నా, 2 సార్లు ప్రజలు నన్ను గెలిపించారు. నిజంగా పార్టీ తప్పని పరిస్థితులు నిలబడమంటే వద్దనే పరిస్థితే లేదు. నాకంటే గొప్పగా ఎవరన్నా మళ్ళీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్లో జాయిన్ అయ్యి నాకంటే గొప్పగా ఉంటారంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తాను. ఎందుకంటే ఉదాహరణలు ఉన్నాయి కదా. రాములు గారు వేరే పార్టీ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరినప్పుడు అప్పుడు కూడా మా మధ్యలో వ్యత్యాసాలున్నా పార్టీ గెలుపు కోసం ఆయన కోసం నేను, నా సతీమణి మేమందరం కూడా పనిచేయడం జరిగింది. నేను ఆశించిన మన ఎంపీ స్థానానికి ప్రవీణ్ కుమార్ గారికి అవకాశం ఇచ్చినా అదే నిబద్ధతతో పనిచేయడం జరిగింది. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గువ్వల బాలరాజ్. అంటే సో ఫైనల్లీ మనస వాచ కర్మణానే మీరు బీజేపీలోకి వెళ్ళారు, ఉన్నారు. 1000%. దీని వెనక ఎవరి ప్రోద్బలం కానీ, ఎవరి బ్లాక్మెయిలింగ్ కానీ? ఎవరు ఎట్టి పరిస్థితి నాకేం బ్లాక్మెయిల్ చేయడానికి నన్ను ఎవరు చేయగలుగుతారు? నేను చెప్తున్నా, ఈరోజు మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు, నేను ఒక మామూలుగా ఒక సామాన్యంగా మాజీ శాసనసభ్యుడిగా కనిపిస్తుండొచ్చు, ఒక మామూలు నేపథ్యం నుంచి వచ్చిన వాడిగా కనిపిస్తుండొచ్చు, వ్యక్తిని డెఫినెట్గా మామూలు వాడినే. కానీ అవగాహనల విషయంలో మాత్రం కొంత చదువుకొని కొంత అవగాహనతో ఉన్నటువంటి ఒక భారత పౌరుణ్ణి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్ బాలరాజ్ గారు. ఫామ్ హౌస్ ఎపిసోడ్, ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియ ప్రీస్క్రిప్టెడ్ డ్రామానా లేకపోతే ఇంకేంటి? ఇది వాస్తవంగా నాకంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీని అడిగితే బాగా తెలుస్తుంది. కానీ ఆ రోజు ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి, ఆ పార్టీ నాయకుడి నాయకత్వంలో పనిచేసినటువంటి ఒక సైనికుడిగా నాకు ఒక టాస్క్ ఇస్తే అక్కడికి వెళ్ళి నేను రివర్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అది ఆపరేషనా రివర్స్ ఆపరేషనా ఆ విషయం కూడా వాళ్ళతోనే మాట్లాడాలి. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం మాత్రం ఒకటే, ఆ ఫామ్ హౌస్కు నువ్వే స్వయంగా నేను కొంతమందిని ఎంబడి పంపిస్తా, సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళి అక్కడ ఎవరో మన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు, మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్ర చేస్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి దాన్ని ఛేదించి రావాలి అని అంటే నేను అక్కడికి వెళ్ళి నిజంగా వారు ఇచ్చిన టాస్క్ను పూర్తి చేసి నేను రావడం జరిగింది. అది నా నిబద్ధత తప్ప. స్టీఫెన్సన్ దగ్గరికి నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి వెళ్లే విషయము కేసీఆర్ గారికి తెలిసింది. అండ్ బై ద సేమ్ వే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా బీజేపీ ఎమ్మెల్యేలను కొంటోందనే విషయము కేసీఆర్ గారికి తెలిసింది. ఎలా సాధ్యమవుతుంది? ఫోన్ ట్యాపింగ్ ఉందా దీని వెనుక? ఉండొచ్చు. నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా? ఐ వాజ్ నాట్ ఇన్ ద గవర్నమెంట్. ఒక ఎమ్మెల్యేను మాత్రమే తప్ప మంత్రిని కాదు, పోలీస్ ఆఫీసర్ని కాదు. కానీ లీక్స్ అయితే ఉంటాయిగా. నేను అంటున్నా కదా, వర్క్ ఓరియంటేషన్లో నేను పనిచేస్తాను. నేను ఒక శాసనసభ్యుడిగా నా కాన్స్టిట్యున్సీ విషయంలో, ఒక పేదల ప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ పెద్దలను కలవడం, అధికారులను కలవడం, ఆ సమస్యలను నా కెపాసిటీలో పరిష్కరించడమే పనిగా పెట్టుకున్నాను తప్ప ఏ రకమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి, ఏ రకంగా వీళ్ళు వాటిని వాడుకుంటారు, దుర్వినియోగం చేస్తారనే విషయం మాత్రం నేను అప్పుడు ఆలోచించేవాడిని కాదు. కానీ వ్యవస్థలు మాత్రం దుర్వినియోగం అయినాయి అనేది మాత్రం నాకు నా అవగాహనలో తేలినటువంటి విషయం. మీ బాస్ కేసీఆర్ టాస్క్ ఇచ్చారు కాబట్టి ఫామ్ హౌస్కి వెళ్ళారు, ఆయన చెప్పిందే చేశాను అనేటువంటిది మీరు ఇప్పటికి కూడా చెప్తున్నటువంటి మాట. బట్ అదర్ సైడ్ ఆఫ్ దిస్, అమ్ముడు పోవాలనుకున్నటువంటి ఎమ్మెల్యేలలో మీరు కూడా ఒకరు అని నిజమేనా? నేను అదేసి ఒకవేళ నేనే కనుక అమ్ముడు పోయే అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మునుగోడు ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా ఉన్న నన్ను పిలిపించి నన్నే స్వయంగా ఆ ప్లేస్కు ప్రాంతానికి వెళ్ళి నన్ను ఆ రకంగా పొమ్మని ఎట్లా చెప్తారు? అవసరం అనుకుంటే నా ఎంబడి, ఇంకా అవసరం అనుకుంటే నా గన్మెన్లను పెంచి, నా ఎంబడి రక్షణ పెంచి, నా ఎంబడి ఇంకా నన్ను పారిపోకుండా చేసి, అమ్ముడు పోకుండా చేసి నన్ను కట్టడి చేసేటువంటి అవకాశం ఉంది. స్వేచ్ఛగా నువ్వే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని రివర్స్ ఆపరేషన్ చేయండి అని అన్నాడు అని నేను మీకు చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా అమ్ముడు పోవడానికి సిద్ధంగా మాట్లాడతారు. ఐ అగ్రీ విత్ యూ. మీరు ఇక్కడ హానెస్ట్ అని ఒప్పుకుంటాను. మీరు హానెస్ట్ సరే, మిగతా పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, మిగతా వాళ్ళ మాట ఏంటి? ఆ విషయాలు నాకేం తెలుస్తుంది? ఇప్పుడు నాలాగా వాళ్ళని వాడినరా లేకుంటే వాళ్ళు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు నాకెట్లా తెలుస్తుంది? నేను చెప్తున్నా కదా, నాకు ఇచ్చిన టాస్క్ విషయంలో మాత్రం చాలా స్పష్టత ఉన్నది.
బాలరాజ్ మీకు పూర్తి స్థాయిగా వివరణ కావాలంటే నేను ఇస్తా, కానీ నా పైన విశ్వాసం ఉంటే, నీ పైన విశ్వాసం ఉండి నేను నిన్ను పిలిపించిన, నా పైన విశ్వాసం ఉండి నా పైన గౌరవం ఉంటే మరో మాట మాట్లాడకుండా నేను వెళ్ళి నేను చెప్పింది చెయ్యి అంటే నేను అక్కడికి వెళ్ళి నాకు చెప్పింది చేసి రావడం జరిగింది. నేను ఎట్లా అనగలుగుతా? పైలట్ రోహిత్ రెడ్డి అమ్ముడు పోయిందా, లేకుంటే రేగా కాంతారావు అమ్ముడు పోయిందా, వీర హర్షవర్ధన్ రెడ్డి అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారా, లేకుంటే వీళ్ళు కాకుండా ఎవరైనా అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళని నియమించినరా, లేకుంటే మన పైలట్ రోహిత్ రెడ్డి నిజంగా అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉంటే ఆయననే మీరు రివర్స్ ఆపరేషన్కు పూనుకుంటావా లేదా అని ఆయనను భయభ్రాంతులకు గురి చేసినరా, లేకుంటే ఆయన నిజంగా ఆయనను సంప్రదిస్తే ఆయన ఆ పార్టీకి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిండా? నాకేం తెలుస్తుంది ఆ విషయాలు? నాకు తెలిసిన విషయం, నాకు ఇచ్చిన టాస్క్ మాత్రం అంతే అని మీకు చెప్పడం జరిగింది. బీజేపీ హైకమాండ్ను, నందకుమార్ను, బిఎల్ సంతోష్ను టార్గెట్ చేసి టచ్ చేసి కేసీఆర్ తప్పు చేశారా? ఎవరిని టచ్ చేసినా ఏం తప్పు చేసినా అది ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి అంశం. ఆ కోర్టు తేలుస్తుంది. అప్పటి వరకు నందకుమార ఆయన గురించి కానీ, బిఎల్ సంతోష్ గారి గురించి కానీ నేను మాట్లాడితే అది కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. దట్స్ అ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు. ఈ కేసు సిబిఐకి అప్పగించండి అని నందకుమార్ సింగిల్ బెంచ్కి వెళ్తే కేసీఆర్ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. మళ్ళీ నందకుమార్ డివిజన్ బెంచ్కి వెళ్తే కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, ఈ కేసులో అప్రూవర్గా మార్చేందుకు బిఎల్ సంతోష్ మిమ్మల్ని బీజేపీలోకి తీసుకొచ్చారు అనేటువంటిది మీడియాలో ఓపెన్ టాక్. ఇప్పటిదాకా మీ వరకు ఎవరైనా తీసుకొచ్చారు లేదో నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ టు యూ. నేను పెద్దమ్మ తల్లి భక్తుడిని, ఇంతకంటే ఎక్కువ ఏముండదు. ఎవడికో నేను సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తా ఉన్నా, నేను నమ్మే దైవ సాక్షిగా, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తా ఉన్నా, నన్ను బిఎల్ సంతోష్ గారు పార్టీలోకి చేరమని చెప్పలేదు. ఏ ఇతర బీజేపీ నాయకుడు కూడా నన్ను బీజేపీ పార్టీలో చేరమని చెప్పలేదు. నాకున్న అవగాహన మేరకు, నా నిర్ణయం మేరకు, నేను స్వతహాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో నాకున్న అవగాహన మేరకు మాత్రమే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది తప్ప అప్రూవర్ అనే పదాలు నా అటువంటి క్యారెక్టర్కి సూట్ కావు మాత్రం, సూట్ కావనేవి మాత్రం చెప్తా ఉన్నాను. అదే మనస్సాక్షిగా చెప్పండి, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానీ బీఆర్ఎస్ బీజేపీకి మధ్యలో దోస్తీ డీల్స్ ఎక్కడా జరగలేదా మీరున్నప్పుడు? నేనున్నప్పుడు మాత్రం ఒక చర్చ మాత్రం విపరీతంగా ఉండేది. విలీనం కంటే ఎక్కువగా మాత్రం అండర్స్టాండింగ్, పొత్తు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎంతెందుకు మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల కంటే ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసింది బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి. ఎవరి కోసం? పార్టీ గెలుపు కోసమై ఉండొచ్చు, కవితను రక్షించుకోవడానికి కదా? కవితను రక్షించుకోవడం కోసం ఈయన బేరసారాలు ఆడితే ప్రభుత్వాలు ఒకరి వ్యక్తిగతం కోసము అటువంటి కాంట్రాక్ట్లను, ఒప్పందాలను కుదుర్చుకుంటుందా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం? అది జరిగిందని మాత్రం నేను అనుకోవడం లేదు. ఒక పొలిటికల్ పార్టీ ఎగ్జిస్ట్ అవ్వాలి అని అంటే తమ ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ ఇతర పార్టీల సహకారాన్ని, చేయూతను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగమే ఉండొచ్చు బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీ సంప్రదించిన మాట. కవితను విడిపించుకునేందుకు బీఆర్ఎస్ను తీసుకువెళ్ళి బీజేపీలోకి విలీనం చేస్తాము అని హరీష్ను, కేటీఆర్ని దూతగా కేసీఆర్ పంపారు అనేటువంటిది ఓపెన్ టాక్. నాకు కూడా కొంత సోర్స్ ఉంది. ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ కేసీఆర్ గారు పంపినరా, వీరే స్వతహాగా వెళ్ళినరా, లేకుంటే వాళ్ళు ఎవరైనా పిలిచినరా తెలియదు. కానీ నాకు తెలిసినంత మేరకు మాత్రం బీజేపీ పార్టీ ఇటువంటి విషయాల్లో తలదూర్చి అవమానపడుతుందని మాత్రం నేను భావించడం లేదు. ఇప్పుడు ఈ ఒక వ్యవస్థ ఈరోజు ప్రధానిగా దేశానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు పలు సందర్భాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులను అధిగమించి వారు ఈ స్థాయికి వచ్చినారో మనకు తెలుసు. అటువంటి విలువలు ఉన్నటువంటి నాయకుడు పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు ఒకరి కోసమో ఇద్దరి కోసమో వాళ్ళను రక్షించడం కోసమో ఈ ఇన్స్టిట్యూషన్స్ను ఇష్టారీతిలో వాడుకుంటాడని మాత్రం నేను భావించడం లేదు. పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇన్స్టిట్యూషన్స్కు, ఆ సంస్థలకు ఇచ్చిండ్రు కాబట్టి వారు పనిచేసిండ్రేమో అనుకుంటున్నా తప్ప ఏ రోజు కూడా అటువంటి దుర్మార్గాలకు బీజేపీ ఒడిగడుతుందని మాత్రం నేను భావించడం లేదు. తెలంగాణ ఉద్యమంతో, తెలంగాణ రాష్ట్ర సమితితో, కేసీఆర్ ఫ్యామిలీతో నాకు తెలిసి మీది 2 దశాబ్దాల ప్రయాణం, 20 సంవత్సరాలకు పైగా ప్రయాణం. కవిత ఖచ్చితంగా కేసీఆర్కు ధోకా ఇస్తుందని, లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీలో ఈ విభేదాలు వస్తాయని ముందే ఊహించారా? తెలుసా అసలు మీకు? సో వాస్తవంగా ఎవరికి వారికి ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఎవరికి వారు ఎఫిషియెంటే కాదని అనట్లేదు.
కానీ ఏ పర్పస్తోనైతే వారు రాజకీయ పార్టీని స్థాపించి ఏ పర్పస్తోనైతే రాజకీయాల్లో కొనసాగుతున్నామనే ఒక ఇంప్రెషన్ ఇచ్చినరో ఆ పర్పస్ నుంచి వారు డీవియేట్ అయినట్టుగా మాత్రం కనిపించింది. ఈ ప్రజా ప్రయోజనం కాస్త వ్యక్తిగత ప్రయోజనాల విషయంలోనే వ్యక్తిగత ప్రయోజనాల చుట్టే తిరుగుతున్నట్టుగా నాకు వాతావరణం అర్థమైంది. అటువంటి పరిస్థితుల్లో నేను వారిపైన వస్తున్నటువంటి విమర్శలను ఖండిస్తూ ఉండడం అనేది సబబు కాదు. ఒక చదువుకున్న యువకుడిగా, ఇంత అనుభవం కలిగినటువంటి రాజకీయవేత్తగా అనేది భావించి నా దారిని నేను చూసుకోవడం జరిగింది. టార్గెట్ హరీష్ రావు, టార్గెట్ సంతోష్ రావు, ఇది కవిత ఎపిసోడ్. వీళ్ళిద్దరిని ప్రాక్టికల్గా కవిత ఇరికించింది అనుకుందామా, లేకపోతే స్వలాభం కోసం ఇదంతా చేద్దాం అనుకుందామా? ఇప్పుడు అట్లాంటి కేటీఆర్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు కేటీఆర్ గారి మీద నెగిటివ్ మాట్లాడింది కదా. ఈ నాయకుడు అనేవాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి, ట్విట్టర్ వేదికగా లేకుంటే డిజిటల్ మీడియాను వాడుకొని వెళ్ళడం అనేది సబబు కాదని హితవు పలికినట్టుగా నేను కేటీఆర్ గారి విషయంలో నేనైతే అర్థం చేసుకున్నాను. ఆమె ఆ పర్సెప్షన్లో మాట్లాడిందా లేదా తెలియదు, కానీ ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు కేటీఆర్ గారు కాబట్టి కేటీఆర్ గారికి ఎక్కువ పెట్టినట్టుగా నేను అనుకున్నా. కానీ ఇంకో విషయం నేను అనుకోవడం ఏంటి అని అంటే, కవిత గారు చదువుకున్న యువతి, అదేవిధంగా తానంటూ ఒక బీఆర్ఎస్ఏ కాకుండా ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని వారు ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి వారికి ఉండేటువంటి ఆస్పిరేషన్స్ ముందే ఉన్నాయేమో, లేదంటే పర్సెప్షన్ తర్వాత మారిందో ఏమో, లేదంటే మహిళా బిల్లు పాస్ అయిన తర్వాత ఈరోజు ప్రయత్నం చేస్తే ఇంకోసారి కానా ఏంది, ఎందుకు కాకుండా పోతా అనే ఒక విశ్వాసం ఉందో ఏమో. కానీ ఆమె నిర్ణయం తీసుకొని పోతున్నట్టుగా అయితే అనిపించింది. కానీ ఏ ఒక్కరినో ఇరికించి తన సమయాన్ని వృధా చేసుకోవాలనే ఆలోచనతో మాత్రం కాకపోయి ఉండొచ్చు. తను వ్యక్తిగతంగా ఎదగడం కోసం కూడా ఆలోచించి ఉండొచ్చు అని మాత్రం నేను అనుకుంటాను. కవిత వెనుక బీజేపీ ఉంది, బీజేపీతో పాటు రేవంత్ రెడ్డి ఉంది అని కేసీఆర్ అండ్ కోటరీ బలంగా నమ్ముతున్నారు. ఇది నేను ఏదో మాట వరుసగా చెప్పడం లేదు బాలరాజ్ గారు, నేను చాలా స్టడీ చేసి తెలుసుకొని చెప్తున్నాను. మీరు కూడా నమ్ముతున్నారు ఈ మాట? మీరు ఈ మాట నమ్ముతున్నారా? బీజేపీ పార్టీని ఆమె విమర్శించింది. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ పార్టీలో వినీలం చేయాలనుకున్నది నన్ను బీజేపీ ఇరికించిందని కవిత గారు మాట్లాడినారు. అప్పుడు మీరు ఎట్లా అంటారు బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుందని? లోకమంతా కూడా కోడై కూస్తుంది ఈరోజు కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని. లోకమంతా అన్నదని కాదు, మీరు పర్సనల్గా నమ్ముతారా? నేనేమంటాను, నమ్మడానికి ఆస్కారం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, లేకుంటే ఆమె ఆస్పిరేషన్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కానీ ఆమె ఆలోచనల వెనకాల, ఆమె నిర్ణయాల వెనకాల బీజేపీ మాత్రం లేదనేది మాత్రం ఘంటాపదంగా చెప్పగలుగుతావా? రేవంత్ రెడ్డి ఉన్నారంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను అది కూడా ఎట్లా చెప్తాను. నేను మాత్రం బీజేపీ ప్రతినిధిగా, పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా నాకున్న అవగాహన మేరకు బీజేపీ పార్టీ మాత్రం ఇటువంటి దుర్మార్గాలను ప్రోత్సహిస్తుందని మాత్రం భావించడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో చాలామంది ఓపెన్గానే మాట్లాడుతున్నటువంటి మాట రేవంత్ రెడ్డి మావాడే అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్లో కూడా చాలామంది నిజమే రేవంత్ రెడ్డి వెనుక ప్రధానమంత్రి మోదీ ఉన్నారు, అండదండలు ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు వన్ థింగ్ ఐ వాంట్ టు సే మిస్టర్ విజయ్ గారు, మీరు నన్ను ఒకవేళ నావాడు గువ్వల బాలరాజ్ అంటే తప్పని పరిస్థితుల్లోనైనా నాకు ఇంత గౌరవం ఇచ్చినప్పుడు, మీరు నాకు పరిచయం లేకపోయినా విజయ్ నా మిత్రుడే, నాకు పరిచయం అని ముఖస్థుతి కోసమైనా మాట్లాడాల్సి వస్తుంది. ఆ రకంగా రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు నేను బీజేపీ పార్టీలో ఉన్నా, బీజేపీ పార్టీ సిద్ధాంతం నాది, నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నా లేకుంటే బీజేపీలో ఉన్నా అని వారు మాట్లాడుతూ ఆ పార్టీ నాదే, ఆ పార్టీలో కూడా నాకు వెల్ విషర్స్ ఉన్నారని మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు ఆయన తృప్తి కోసం ఎవరైనా నిజంగా మాకు తెలిసినోడే, మాకు కావాల్సినోడే అని మాట్లాడినరేమో. కానీ బీజేపీ పార్టీ విధానం మాత్రం ఈ దుర్మార్గంగా జైలుకు వెళ్ళొచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళను, ఈ రకంగా ప్రజలను వంచే వాళ్ళను, మోసం చేసే వాళ్ళను, పూటకొక మాట మాట్లాడేటువంటి వాళ్ళను మాత్రం మా వాడిగా ఏ రోజు కూడా బీజేపీ పార్టీ స్వీకరించదు. ఆ పార్టీ విధానం అది కాదు. రైట్, లెట్స్ కన్క్లూడ్ విత్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాలరాజ్ గారు. ద ఫస్ట్ వన్, కేటీఆర్తో మీకు ఆర్థిక లావాదేవీలు చాలా ఉన్నాయని అంటూ ఉంటారు, నిజమేనా? ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒక్క నయా పైసా కూడా నాకు అటువంటి సంబంధాలు నేను ఎవరితో పెట్టుకోను. నాకే కెపాసిటీ ఉంది, నేను చేస్తే నేను చేసుకుంటాను వ్యక్తిగతంగా నా బిజినెస్ వ్యాపారాలు తప్ప ప్రభుత్వాలతో అడ్వాంటేజ్ తీసుకునే నైజం నాది కాదు.
ఏ రోజు కూడా నేను కాంట్రాక్టర్గా ఉన్నప్పటికీ గతంలో ఏ రోజు కూడా నేను ప్రభుత్వం ఇచ్చేటువంటి పనులను కాంట్రాక్ట్లను తీసుకున్నటువంటి వ్యక్తిని కూడా కాదు. కేటీఆర్తో సంబంధాలు ఏర్పాటు చేసుకునే స్థాయిలో కేటీఆర్ గారు కూడా నన్ను ఊహించుకోకపోవచ్చు. ఎందుకంటే నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి కానీ కాదు. కాబట్టి ఆ వేవ్ లెంత్ ఆయనకు లేదు అనే భావిస్తున్నాను. అందుకోసం ఏ రోజు కూడా కాంట్రాక్ట్ల విషయాలు కానీ సిటీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో కానీ లేకుంటే ఒక కాంట్రాక్టర్గా నేనున్నప్పుడు ఇరిగేషన్ వర్క్స్ చేసేటువంటి విషయంలో చాలామందిని ప్రోత్సహించారు. అంతేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటువంటి వాళ్ళను కొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా కంపెనీస్ ఉంటే వాళ్ళను ప్రోత్సహించారు. కానీ ఏ రోజు కూడా నన్ను పరిగణలోకి తీసుకొని నీకు ఈ వర్క్ ఇస్తాము, ఈ వర్క్ కోసం ప్రయత్నం చేయండి, ఈ వర్క్ని ఇట్లా చెయ్యండి అని మాత్రం నాతో ఎప్పుడు చర్చ పెట్టలేదు. నేను ఎప్పుడు అది ఆశించలేదు. అసంతృప్తి అయితే ఉందా? అసంతృప్తి నేను వాళ్ళు ఆ వ్యవస్థను చూడనప్పుడే నేను చాలా గట్టిగా చెప్తా ఉన్నా. వారు అమెరికాలో ఉద్యోగం చేసి ఉండొచ్చు, వాళ్ళు కోట్లకు పడగలెత్తి ఉండొచ్చు, ముందే ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు. కానీ ఒక వలస కూలి బిడ్డగా వచ్చిన నేను నా వ్యక్తిగతంగా ప్రయత్నం చేసి ఒక వ్యాపారవేత్తగా మాత్రం ఆవిర్భవించడం జరిగింది. కానీ అంతిమంగా నాకు నా అంబిషన్ రాజకీయాల్లోకి రావాలి, ప్రజాప్రతినిధి కావాలి, ప్రజలకు సేవ చేయాలని. కాబట్టి నేను ఎంత సంపాదించినా నాకు తృప్తి అయితే కనిపించలేదు. నా అంతిమ లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో నేను పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని నమ్మి రాజకీయాల్లోకి వచ్చిన. అందుకే ఇంత తృప్తిగా బ్రతుకుతా ఉన్నా. కాబట్టి ఏ రోజు ఈ లావాదేవీలతోనో నేను సంబంధాలు లేవు నాకు. ఏ రోజు ఫైనాన్షియల్గా ఎదగాలనే కాంక్షతో నేను ఆ పర్సెప్షన్లో ఎప్పుడు కూడా నేను ఆలోచనలు చేయలేదు, చేయబోను. ఈ ప్రశ్న మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, గాయపరుస్తుంది. అయినా కూడా ఎన్నో అనుమానాలు ఇవంతా బద్దలవ్వాలి కాబట్టి చాలా నిజాయితీగా నిక్కచ్చిగా అడుగుతున్నాను. గువ్వల బాలరాజ్ పేరుకు దళితుడే కానీ నరాన ఆధిపత్య నియంతృత్వ భావం ఉంటుంది, విపరీతంగా సంపాదించాడు, అవినీతికి నిలువెత్తు సాక్ష్యం అంటున్నారు బాలరాజ్ గారు. ఎందుకు గువ్వల బాలరాజ్ అంటే నీతికి నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం అని నేను కాదు, సమాజం మాట్లాడుతూ ఉంది. మొదటిసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు జనరల్గా భారతదేశం వీడి ఇతర దేశాల్లో స్థిరపడ్డరు అంటే ఎంతో కొంత ఎఫిషియన్సీ ఎంతో కొంత విజన్ ఉండే వెళ్ళి ఉంటారు ఎవరైనా సరే. ఆ ఎలిజిబిలిటీ ఉంటేనే అమెరికా అటువంటి దేశాల్లో స్థిరపడతారు. అటువంటి వాళ్ళు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు తానా ఆట ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా మన తెలుగు వాళ్ళవి, మన భారతీయులై. అంటే అక్కడికి ఆ ఇన్విటేషన్తో నేను వెళ్ళినటువంటి సందర్భంలో నాకు ఎవరో వారికి తెలియదు, కానీ నాకు ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక యువకుడు వచ్చి పరిచయం చేసుకున్నాడు. అన్న నాకు రాజకీయ నాయకులు అంటే ఒక అభిప్రాయం ఉండేది, కానీ నేను ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐ ఫెల్ వెరీ హ్యాపీ బై సీయింగ్ యువర్ ప్రొఫైల్. సో నేను గూగుల్ చేస్తే మిమ్మల్ని నాన్ కరప్టెడ్ ఎమ్మెల్యే అని వచ్చిందన్న, ఐ సెల్యూట్ యూ అని చెప్పిండు. అంటే అది చాలు కదా నాకు నేను తృప్తి పడడానికి. అంటే వారు ఇచ్చిన ప్రశంస ఏంది అని అంటే నాకేదో నేను ఉద్ధరించిన గొప్పనని కాదు. 2-3 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటూ ఎన్నో విమర్శలు పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రమాదం. కారణం ఏంటంటే పేదరికం నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకి ఏదో అవసరాలను బట్టి ఎవరో స్వార్థంతో వారికి జతగట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి లేకుంటే వాళ్ళని నడిపించి వాళ్ళు మా కీలుబొమ్మలు అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కానీ నేను ఒక దళిత సామాజిక వర్గం నుంచి పేద వర్గాల నుంచి వచ్చినా నాకు ఆ విమర్శ రాలేదు అని అంటే రాజకీయాల్లో ఇటువంటి నీతి నిజాయితీతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారని తెలిసింది. కాబట్టి నేను నీకు పెద్ద అభిమానిగా మారిపోయినా అని చెప్పేసి అమెరికాలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేనే కరప్టెడ్ అయ్యి ఉంటే అచ్చంపేటలో ఈ నెల రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎన్నో సభలు సమావేశాలు పెట్టుకుంటా ఉంది. నాకు వ్యతిరేకంగా అని మాత్రం అనను, బీఆర్ఎస్ను కాపాడుకోవడం కోసం, క్యాడర్ను కాపాడాలి అని అంటే తప్పకుండా ప్రాక్టీస్ ఏం నడుస్తుంది ఈరోజు సమాజంలో అంటే ఇతర పార్టీలను విమర్శ చేస్తే లేకుంటే ఇతరులను ఏదో బట్టగాల్సి మీదేస్తే ఏదో వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఆ మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడితే పార్టీలో సమాజంలో వారికి చెడ్డ పేరు తీసుకొస్తే వారి వైపు ఎవరు వెళ్ళరు అనే ఆలోచనతోన ఫస్ట్ అదే ఆయుధం వాడతారు. కానీ నా పైన
ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరు అటువంటి విమర్శ చేయలేదు. ఇంతకుముందే మన ఇంటర్వ్యూ బిగినింగ్లోనే నేను మా వాళ్లకు నాతో పాటు కలిసి పనిచేసి మేమందరం కలిసి తెలంగాణ ఉద్యమం కోసం అనుకోండి ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళమందరం కూడా ఉన్నాం. వాళ్ళు నా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు పెడుతున్నారు. కానీ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరు నన్ను పల్లెత్తి మాట అనలేకపోయిండ్రు అని అంటే దానికి నాకున్నటువంటి ఒకటే ఎలిజిబిలిటీ, దానికి నాకు విమర్శలకు నేను గురి కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే చాలా అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా అవినీతి రహితంగా ఉండడం ఒక బలమైనటువంటి కారణం, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకో కారణం, ప్రజలకు ఏమైనా సమస్య వస్తే అర్ధరాత్రి అపరాత్రి అయినా స్పందిస్తాడు అని నాకున్నటువంటి గౌరవం, ఏ సందర్భంలోనైనా ప్రజల పక్షం వహిస్తాడు అనే ఒక విశ్వాసం, ఏ సమస్య ఏ టాపిక్ వచ్చినా ధారాళంగా మాట్లాడగలుగుతాడు అనే ఒక నమ్మకం. ఒక ప్రజాప్రతినిధి అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రజల పక్షం వహించి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిలాగా గర్జిస్తాడు అసెంబ్లీలో అని రకరకాలుగా నా గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. అవే కారణమై ఉండొచ్చు ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు నన్ను మాట్లాడలేదు. ఒకవేళ నేను ఈ మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా, ప్రజలే దానికి సంజాయిషీ ఇచ్చుకుంటారు. నేను ఇవ్వాల్సిన పని కూడా లేదు. కానీ హద్దు దాటితే మాత్రం నేను ఎటువంటి వాడినో వాళ్ళకి తెలుసు. మంచికి మంచి, చెడుకు చెడు. వాళ్ళు నా పట్ల ఇదే అభిమానం, ఇదే గౌరవాన్ని ప్రదర్శిస్తే వాళ్ళ విషయంలో కూడా నేను ఒక్క మాట అనే ప్రయత్నం నేను చేయను. ఆ రోజు తెలంగాణ భావవ్యాప్తి కోసం ఎట్లయితే పనిచేసినో, గడప గడపకు ప్రతి చెట్టు పుట్టను తాకి అక్కడ గులాబీ జెండాను ఎగిరించినో, అదే పద్ధతిలో జాతీయవాదాన్ని, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయాన్ని, ఆలోచనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తా. ఇక్కడ బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నా వంతు ప్రయత్నంగా కృషి చేస్తా. ఇతరులను విమర్శ చేసే అవసరం కూడా నాకు లేదు. ఇంతకు ముందు చూపించిన ప్రేమ కంటే, ఆత్మీయత కంటే ఇంకా కోటాను కోట్ల రెట్లు కనుక చూపిస్తే మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తారా? ప్రాణం పోయినా పార్టీ మారే పరిస్థితి లేదు. ఇంకా ఎందుకని అంత గిట్టి నిర్ణయం? నేను ఒక మామూలు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన, ఇంత నిలకడగా 20 సంవత్సరాల పాటు ఒక పార్టీలో ఉన్నా నేను. అప్పుడు ఏమున్నది? జోష్. ఒక యువకుడిగా నేను ఎమ్మెల్యే కావాలని కోరిక ఉన్నది. ఒక తెలంగాణ వాదాన్ని నరనరాన జీర్ణించుకున్నటువంటి పౌరుడిగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేయడం జరిగింది. అనుకున్న నాకు ఎలిజిబిలిటీని బట్టి నాకు అవకాశాలు వస్తాయని భావించినా, రాకపోయినా ఉలుకు పలుకు లేకుండా, అంటే ఎక్కడ తొలగకుండా, ఎక్కడ భయపడకుండా, ఎవరిని విమర్శించకుండా ఒక నిబద్ధతతోన ఆ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏమీ ఆశించకుండా భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్తున్న నరేంద్ర మోడీ గారిని, వారి నాయకత్వాన్ని బలపరచాలి, వారి ఐడియాలజీని ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ముందుకు తీసుకుపోవాలి, నేను బ్రతికున్నన్ని రోజులు తీసుకుపోవాలనే నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాడిని. నన్ను ఇంకెవరో ఇంతకంటే వందల వేల కోట్ల లక్షల కోట్ల ప్రేమను, అంతకంటే ఎక్కువ ప్రేమను నా పైన ప్రదర్శించిన, అంతకంటే ఎక్కువ అవకాశాలు నాకు ఇస్తామన్నా మళ్ళీ బీజేపీ పార్టీని వీడి ఏ ఇతర పార్టీలను పార్టీలో చేరే ఆలోచన నాకు లేదు. టు ద లాస్ట్ బాలరాజ్ గారు, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఈటెల బీజేపీలో ఉన్నారు, ఎంపీ అయ్యారు, కానీ తండ్లాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి రఘునందన్ రావు ఎంపీ ఫస్ట్ ఎమ్మెల్యే, దాని తర్వాత ఎంపీ అయ్యారు, తండ్లాడుతున్నారు. ఓపెన్గా ఒప్పుకోకపోయినా కూడా దెర్ ఈజ్ అన్ ఇంటర్నల్ వార్. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో మీరు మనగలుగుతారు, మిమ్మల్ని పైకి తీసుకొచ్చినా కూడా మిమ్మల్ని బీజేపీలో ఉంచుతారనేటువంటి నమ్మకం మీకు ఉందా? ఒకటైతే చెప్తున్నా, ఇప్పటికీ ఒక విఫల ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఏదో ఒక మాట గువ్వల బాలరాజ్ మాట్లాడకపోతాడా, ఏదో రకంగా గువ్వల బాలరాజ్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారా, లేదంటే ఏదో రకంగా గువ్వల బాలరాజ్ సహనాన్ని పరీక్షించాలని చూస్తూ ఉన్నారా? కానీ నేనైతే భావిస్తూ ఉన్నా, నేను రఘునందన్ రావు గారిని కలిసిన, ఈజ్ వెరీ హ్యాపీ విత్ ది పార్టీ. ఓకే. అదేవిధంగా నేను ఈటల రాజేందర్ గారిని కలిసిన, వారికి ఉన్నటువంటి మెచ్యూరిటీ నాకు తెలుసు, వారి నిర్దిష్టమైనటువంటి ఆలోచనతోన పార్టీలో చేరడం జరిగింది. కానీ వారికి నా పైన సమాజంలో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిన కొంతమంది కావాలని,
ఎందుకంటే గువ్వల బాలరాజ్కు దూకుడు ఎక్కువ, గువ్వల బాలరాజ్కు స్పీడ్ ఎక్కువ అని మాట్లాడతారు బాలరాజ్. నేనైతే ఎప్పుడు గమనించలేదు. ఓకే, కానీ ఈ పార్టీలో ఉండాలంటే కానీ రాంగ్ ఇన్పుట్ అయితే ఇచ్చారు కదా. ఇచ్చింది, డెఫినెట్గా ఇచ్చింది. కాబట్టి అది కూడా కొంత నా ఓటమికి కారణమైంది. బట్ ఐ నో వాట్ ఐ యామ్. ఇప్పుడు ఈరోజు ఈటల రాజేందర్ గారిని కలిసినప్పుడు వారు నాకు ఇచ్చిన సలహా సూచన ఏంటంటే, మంచి పార్టీ బాలరాజ్, కానీ చాలా సహనం అవసరం, చాలా ఓపిక అవసరం, కానీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని చెప్పేసి వారు ఆశీర్వదించి నన్ను పార్టీలో చేరమని చెప్పడం జరిగింది. ఒకవేళ వారే అన్హ్యాపీ ఉంటే ఇద్దరు కూడా, రఘునందన్ రావు గారు కానీ ఈటల రాజేందర్ గారు కానీ ఈ రకంగా సలహాలు ఇచ్చేటువంటి వారు కారు. నాకు తెలిసి రఘునందన్ రావు గారు కూడా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, ఈటల రాజేందర్ గారు కూడా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. ఒకవేళ వారికి డైజెస్ట్ కాకుంటే నేను ఈటల రాజేందర్ గారికి ఒక తమ్ముళ్ళలాగా ఉన్నా, రఘునందన్ రావు గారికి ఒక మిత్రుడిలాగా తమ్ముళ్ళలాగా ఉన్నా. కానీ ఇద్దరు కూడా నా శ్రేయస్సును కోరి, నిజంగా నీ అటువంటి యువకుడు ఉండాల్సినటువంటి సరి అయిన పార్టీ బీజేపీ, యూ ప్లీజ్ జాయిన్ అని చెప్పినారు వారు. ఆ రకంగా అడ్వైజ్ చేసిండ్రు. వాళ్ళు హ్యాపీగా లేకుంటే వాళ్ళు నన్ను ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? నా సూటి ప్రశ్నలు, నిర్మోహమాటమైనటువంటి ప్రశ్నలు మీ సహనాన్ని పరీక్షించాలనో, మీ సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకోవాలనో, లేకపోతే మిమ్మల్ని ఎక్కడైనా ఒక రాంగ్ లైన్లోకి తీసుకువెళ్ళాలని కాదు. థ్యాంక్ యూ. యువకుడు అన్ని విషయాలపైన పట్టున్నటువంటి వాడు, కాస్త ఇప్పటిదాకా పనిచేసినటువంటి ట్రాక్ రికార్డ్ ఒకటి, రాబోయేటువంటి ట్రాక్ రికార్డ్ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి. బట్ యు ఆర్ క్లీన్ అండ్ యు ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కూర్చుందాం బాలరాజు గారు, చాలా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.